హమాస్లో ఉన్నటువంటి బందీలందరినీ విడిచిపెట్టి తీరాల్సిందే, ఇది ఇజ్రాయెల్ తేల్చి చెప్తోంది. మేము విడిచిపెట్టము అందరినీ అని చెప్తోంది హమాస్. ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసింది అమెరికా కొత్త ప్రభుత్వం, ట్రంప్ ప్రభుత్వం. దాంతో ఎడతెరిపి లేని దాడులు, వందల ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికి ఈ 2-3 రోజుల్లో కనీసం 2-3 వేల మంది చచ్చిపోయి ఉంటారు. ఇప్పటికీ 250 మందిని అదుపులో పెట్టుకుని 50,000 మందిని చంపించుకుంది హమాస్. విచిత్రం ఏంటంటే ఈ 250 మందిలో ఒక 50 మంది చచ్చిపోయారు, 100 మందిని విడిచిపెట్టారు, ఇంకొక 100 మంది వాళ్ళ దగ్గర ఉన్నారు. ఈ 100 మంది కుటుంబాలు వచ్చి ఇజ్రాయెల్ ప్రభుత్వం దగ్గర గొడవ చేస్తుంటాయి. అదే సందర్భంలో వాళ్ళని కొన్ని వేల మందిని అరెస్ట్ చేస్తే వాడెవడు మా వాళ్ళని విడిపించమని గొడవ చేయడు హమాసోడు. లేదా వాళ్ళు 50,000 మంది చచ్చినా సరే వాళ్ళెవడు కూడా ముందు మనం విడిచిపెట్టేద్దాం, మీ మూలంగా మా వాళ్ళందరూ చచ్చిపోతున్నారని ఎవడండు. ఇది మత పెచ్చ ఏ రేంజ్లో ఉంటుంది అనడానికి సాక్ష్యం. వేలాది మంది ప్రజలు చచ్చిపోతున్న ఈ బందీల కోసం వాళ్ళు మాత్రం ఆగరు, వదిలిపెట్టరు. అదే సందర్భంలో 100 మందిని విడిపించలేదని ఇక్కడ రచ్చ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్లో ఇదే తంతు.